నగరాభివృద్ధిలో భాగంగా ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణలో భాగంగా ట్రంక్ రోడ్డు భవన యజమానులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ముందుగా ట్రంక్ రోడ్డులోని వ్యాపారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల వరకు ఉందని, దానిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అయితే కొంతమంది వ్యాపారులు తమ షాపులు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని, తాము జీవనం కోల్పోతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే షాపులు కోల్పోయే వారికి పరిహారంతో పాటు ప్రత్యామ్నాయంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మరో ప్రాంతంలో షాపులు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు 100 అడుగుల మేర విస్తరణ చేయాలని, అందుకు వ్యాపారులందరూ సహకరించాలని సూచించారు. వారి వినతులను పరిశీలించిన అనంతరం 80 అడుగులకు మార్చే విషయమై సూచాయగా వ్యాపారులకు తెలియజేశారు. వ్యాపారులు మాత్రం 60 అడుగుల రోడ్డు వరకు విస్తరించాలని కోరగా, భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు వారికి వివరించారు. వ్యాపారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మాస్టర్ ప్లాన్ ప్రకారం ట్రంక్ రోడ్డు విస్తరణపై తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వేమూరి బుజ్జి, తాత ప్రసాద్, పల్లపోతు వెంకటేశ్వర్లు, ఎక్కల తులసీరావుతో పాటు మరొకరితో ఎమ్మెల్యే కమిటీ ఏర్పాటు చేశారు. ట్రంక్ రోడ్డు వ్యాపారులు 6గురితో కూడిన కమిటీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని దామచల్ల స్పష్టం చేశారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, మున్సిపల్ మాజీ చైర్మన్లు మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసీరావు, కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం దామచల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈరోజు ట్రంక్ రోడ్డు ఏదైతే ఎక్స్టెండ్ చేయబోతున్నారో దాని మీద ఈరోజు ట్రంక్ రోడ్డు ఉండే వ్యాపారస్తులందరినీ కూడా పిలిచాం. వాళ్ళందరికీ కూడా చెప్పాం. ప్రభుత్వం నుంచి మేమేం చేయాలి, మేమేం చేయబోతున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళేమో 70 అడుగుల మీద ఉన్నారు. అక్కడేమో ప్లాన్ ప్రకారం 100 అడుగులు ఉంది. దాన్ని ఒకసారి నెగోషియేషన్ చేయమని కూడా చెప్పాము. దాన్ని చెప్తే దాని ప్రకారంగా ఫైనల్ చేసిన తర్వాత అందరికి కూడా నోటీసులు ఇచ్చి ఎక్విజిషన్ మొదలు పెడతాం. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, పోయిన వాళ్ళకి పూర్తిగా పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది, కొంత పోయిన వాళ్ళకి ఏం చేయాలనేది కూడా వాళ్ళందరితో కూడా వివరించాం. అందరూ కూడా దాన్ని అర్థం చేసుకొని అందరూ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటమే మా పనిగా, మా బాధ్యతగా మేము కూడా తీసుకున్నాం. దీనికి కూడా మన పార్టీ నుంచి కూడా ఒక కమిటీలు వేసాం. వాళ్ళందరితో కూర్చొని నెగోషియేషన్ చేసి ఫైనల్ చేయమని కూడా చెప్పాం. దాన్ని తొందరలోనే ఫైనలైజ్ అయిన తర్వాత దాని పని మొదలుపెట్టే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. మా ఉద్దేశం ఒకటే, వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరికి ఏమి ఉండదు. నగర అభివృద్ధి కోసం అన్ని ప్రాంతాల్లో ఈరోజు 100 ఫీట్ రోడ్డు చేసాం. ఈరోజు అటు గుంటూరు రోడ్డు చూడొచ్చు, అటు మనకి పార్లమెంట్ రోడ్డు చూడొచ్చు, మళ్ళీ కొప్పోలు రోడ్డు చూడొచ్చు. ఈరోజు అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అవ్వాలనేదే ఉద్దేశం. ఇంకా ఏదైతే శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఈరోజు ఒకసారి మీటింగ్ పెట్టుకున్నాం. దాన్ని కూడా ఇంప్రూవ్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, చెత్త అనేది కనపడకుండా దాన్ని చేయాల్సిన బాధ్యతలు కూడా తీసుకుంటా ఉన్నాం. నగరాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాం. దాని అధ్యక్షుడు సత్యనారాయణ కూడా వివరంగా చెప్పాం. సత్యనారాయణ గారు వీళ్ళ కమిటీ మెంబర్లంతా కూడా మాట్లాడుకొని మన వాళ్ళకి తెలియపరిస్తే దాని ప్రకారంగా ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ట్రంక్ రోడ్డు విస్తరణ విషయంలో ఈరోజు మన ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో మన పుర ప్రముఖులు తోటి సమావేశం ఏర్పాటు చేశాము. ఇంకా తదితరులు వచ్చారు, కమిషనర్ గారు, అధికారులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంక్ రోడ్డు బాధితులు అందరం వారికి మా యొక్క సమస్యలు విన్నవించాము. గతంలో మేము వ్యతిరేకించినప్పటికీ 60 అడుగుల వరకు మేము విస్తరణకి అంగీకరించాము. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు దాన్ని సానుకూలంగా దానికి స్పందించలేదు. అయినప్పటికీ కూడా మేము అందరం మన హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర 2-వే ట్రాఫిక్ జరుగుతూ ఉంది. ఆ 2-వే ట్రాఫిక్ హెచ్సిఎం గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఎంత అయితే ఉన్నదో అదే ప్రకారం ట్రంక్ రోడ్డుని విస్తరించమని చెప్పని చివరిగా మాకు గత్యంతరం లేక రిక్వెస్ట్ చేశాము. దాన్ని వాళ్ళు సానుకూలంగా పరిష్కరిస్తారని చెప్పని అనుకుంటున్నాం.